నెహ్రూ ఫ్యామిలీ మొఘల్స్కి ఊడిగం చేసే లెవెల్ నుంచి కాంగ్రెస్లో చక్రం తిప్పే లెవెల్కి ఎలా వచ్చారు తెలుసుకుందాం. చాలా మంది అపోజిషన్ వాళ్ళు నెహ్రూ కుటుంబం అంటే పడని వాళ్ళు వాళ్ళ మీద రకరకాల పుకార్లు పుట్టించారు. జవహర్ లాల్ నెహ్రూ పేరులో జవహర్ అంటే అరబిక్ నేమ్ ముత్యం అని, ఆ ముత్యం బ్రాహ్మణ ముత్యం కాదు ముస్లిం ముత్యం అని ప్రచారం చేశారు. అంతేకాదు నెహ్రూ గారి తాతగారి పేరు జియాసుద్దీన్ గాజా అయితే గంగాధర్ నెహ్రూగా పేరు మార్చుకున్నాడు. ఎందుకంటే బ్రిటిష్ వాళ్ళ చేతిలో చావకుండా ఉండడానికి అని చెప్పి పుకార్లు సృష్టించారు. నెహ్రూకి ఎయిడ్స్ వచ్చి చచ్చిపోయాడని చెప్పి ఆయన కొడుకు అమితాబ్ బచ్చన్ అని చాలా రకరకాల చెత్త పుకార్లను పుట్టించారు. కానీ ఈరోజు నెహ్రూ గారు నాయకుడు అవ్వకముందు వాళ్ళ కుటుంబం యొక్క అసలైన చరిత్రను తెలుసుకుందాం. తెలుసుకునే ముందు ప్లీజ్ సబ్స్క్రైబ్, గంట సింబల్ కొట్టడం మర్చిపోకండి. దానివల్ల మీకు కొత్త వీడియో నోటిఫికేషన్లు వస్తాయి. నెహ్రూ గారి పూర్వీకుల గురించి మనం తెలుసుకోవాలనుకుంటే ఆయన ముందు 7 తరాల వరకు మనకు ఆధారాలు ఉన్నాయి. 1720లో ఫస్ట్ జనరేషన్లో ఉన్న వ్యక్తి రాజా కౌల్. ఈయన స్కాలర్, పర్షియన్లోను కాశ్మీర్లోను పోయిటరీ కూడా రాసేవారు. ఆ టైంలోనే ఢిల్లీ మొఘల్ రాజు ఫారూక్ సయ్యర్ కాశ్మీర్ వెళ్ళినప్పుడు ఈ రాజా కౌల్ పోయిటరీ బాగా నచ్చింది. నన్ను రచయితని కాదన్నోండి రాయెత్తి కొడతా, వావ్ వాడే పోయిటరీ, ఆ రాళ్ళతో ఢిల్లీలో కూర్చుని ఎద్దుగాని ఈ రోజు నుంచి మా కోర్టులో నువ్వే పోయిటరీ అని చెప్పి తీసుకెళ్లిపోయారు ఢిల్లీకి. ఈ మొఘల్ రాజు రాజా కౌల్ని ఢిల్లీకి తీసుకెళ్లిపోయిన తర్వాత ఈయనకి ఒక కాలువ పక్కన ఒక ఇంటిని ఇచ్చారు. కాలువని హిందీలో నెహర్ అంటారంట. ఆ నెహరే వాడుకలో నెహ్రూ అయింది. ఈయన కాలువ పక్కన ఉండేవాళ్ళు కదా, ఆ రాజా కౌల్ నెహ్రూ కాస్త కౌల్ ఎగిరిపోయి రాజా నెహ్రూ అయిపోయింది. జనానికి ఇంకా అలవాటు రాజా నెహ్రూ అంటే అలవాటైంది అనమాట. ఎక్కడి నుంచి ఎన్నగానే ఆయన వారసులను కానీ కౌల్ అని తీసేసి నెహ్రూ అనే అందాం. ఇప్పుడు రాజా నెహ్రూ ఢిల్లీలో ఉన్న మొఘల్ ఎంపరర్కి కోర్ట్ పోయిట్ అయ్యాడు. రాజా నెహ్రూ తర్వాత ఆయన కొడుకు విశ్వనాథ్ కొడుకు మాన్సారాం, వీళ్ళందరూ కూడా పోయిట్స్గానే ఉన్నారు. కానీ తర్వాత ఈ మాన్సారాంకి పుట్టిన కొడుకు లక్ష్మీనారాయణ. ఈ లక్ష్మీనారాయణ మాత్రం వీళ్ళకి పోయిట్లా కాకుండా ఆయన అడ్మినిస్ట్రేషన్లో బాగా సీరియస్గా పాల్గొనడం మొదలుపెట్టారు. అదే టైంలో ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళు ఇండియాలోకి వచ్చారు. లక్ష్మీనారాయణ మొఘల్స్ కంటే కూడా ఈ ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళు చాలా పవర్ఫుల్గా ఉన్నారని ఈ లాయల్టీని అటువైపు షిఫ్ట్ చేసాడు. ఆల్రెడీ లక్ష్మీనారాయణ ఢిల్లీలో అడ్మినిస్ట్రేషన్లో ఉన్నాడు కదా, ఇంకా ఈస్ట్ ఇండియా కంపెనీకి ఈ మొఘల్ కోర్టులో వకీల్ అయ్యాడు అనమాట. మొఘల్ ఎంపైర్లో వకీల్ అంటే రాజు తర్వాత నెక్స్ట్ పొజిషన్ అదే. సో అంతకుముందు వాళ్ళ నాన్న వాళ్ళ తాతలందరూ కూడా పోయిట్స్గా ఉండి బాగా డబ్బులు సంపాదించారు. కానీ ఈయన మాత్రం వకీల్గా మారి ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళ దగ్గర నుంచి బాగా డబ్బులు దండుకున్నాడు. ఈ లక్ష్మీనారాయణ కూడా కొడుకు పుట్టాడు, ఆయన గంగాధర్. ఈయన గురించి పుకార్లు పుట్టించారు అన్నమాట. ఈయన పేరు జియాసుద్దీన్ గాజా అని. ఈ గంగాధర్ ఢిల్లీలో మొఘల్ ఎంపైర్కి చాలా చిన్న వయసులోనే చీఫ్ ఆఫ్ ది పోలీస్ ఆఫీసర్ అయ్యాడు. ఆయనకి అరౌండ్ 30 సంవత్సరాల వయసు వచ్చే టైంకి 1857లో ఫస్ట్ టైం సిపాయి మ్యూటినీ, దాన్నే వీర్ సావర్కర్ గారు ఫస్ట్ వార్ ఆఫ్ ఇండిపెండెన్స్ అని చెప్పి ఆయన బుక్ రాశారు. దాన్ని బ్రిటిష్ వాళ్ళు బ్యాన్ కూడా చేశారనమాట. ఈ 1857లో సిపాయిలు మాత్రమే కాదు మిగతా జనాన్ని కూడా కలుపుకొని ఈస్ట్ ఇండియా కంపెనీ లాంటి పరాయి దేశస్తులు మాత్రమే కాదు, పరాయి దేశం నుంచి వచ్చి మనల్ని పాలిస్తూ పీడిస్తున్న మొఘల్స్ను కూడా తరిమి కొట్టాలనుకున్నారు. అప్పటికి గంగాధర్ చీఫ్ పోలీస్ ఆఫీసర్ టైంకి లాస్ట్ మొఘల్ ఎంపరర్ బహదూర్ షా జాఫర్ పాలిస్తున్నాడు ఢిల్లీని. ఈ సిపాయిలు మామూలు జనం అంతా తిరుగుబాటుని చూసి ఇదేదో పనేలా లేదు, మనకే మూడేలా ఉందని ఈ బహదూర్ షా సోల్జర్స్తో పాటు నేను మీకు సపోర్ట్ చేస్తాను, మనమే తరిమేద్దాం ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళని చెప్పి సపోర్ట్ చేస్తా అన్నాడు. బ్రిటిష్ వాళ్ళని ఆఫీసర్లని ఆన్లైన్లు కలిపి సుమారు 1100 మందిని చంపేశారు వీళ్ళు. సో ఇంకా బ్రిటిష్ వాళ్ళు పగబెట్టారు. మన దగ్గర కత్తులు కటార్లు ఉన్నాయి కానీ వాళ్ళ దగ్గర గన్ పవర్ ఉంది. సో రకరకాల గన్లు వేసుకొని మన మీదకి వచ్చేసారు. ఈ బ్రిటిష్ వాళ్ళు గన్స్ తీసుకుని వచ్చి ఓచకోతకు వస్తుంటే ఈ లాస్ట్ మొఘల్ ఎంపరర్ బహదూర్ షా కొడుకులతో సేపు పారిపోయాడు. కానీ హడ్సన్ అనే ఆఫీసర్కి దొరికేశారు. ఇంకా బ్రిటిష్ ఆఫీసర్ ఆ రాజు ఇద్దరు కొడుకుల్ని లేపేసి ఈయన తీసుకెళ్లి జైల్లో పడేశాడు. ఇంకా బ్రిటిష్ వాళ్ళు బహదూర్ షాని నువ్వు రాజువి కాదు, గోడకున్న బూజువు కాదు, ఈ రోజు నుంచి కట్టు బానిస కట్టపవి, సో మూసుకొని పడుండు అని చెప్పి బర్మా పంపించేశారు. సో రాజులేని రాజ్యంలో చీఫ్ పోలీస్ ఆఫీసర్ అయిన చీఫే కదా ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని కుటుంబం తీసుకుని ఆగ్రా బయలుదేరాడు గంగాధర్. అప్పటికే గంగాధర్కి పర్షియన్లోని ఇంగ్లీష్లోను బాగా ఎడ్యుకేటెడ్ అయిన 2 కొడుకులు నందలాల్ నెహ్రూ, బన్సీలాల్ నెహ్రూ, 2 కూతుర్లు పట్రాణి, మహారాణి ఉన్నారు. వాళ్ళతో పాటు భార్య జియోరాణిని కూడా కూడబెట్టుకుని మారువేషం వేసుకొని రెఫ్యూజీలుగా ఆగ్రా వెళ్ళడం మొదలుపెట్టారు. ఈ దారిలో బ్రిటిష్ వాళ్ళు ఈ రాజుకు సంబంధించిన మనుషులు ఎవరైనా వెళ్తా ఉంటారని పట్టుకొని చంపుతామని చెప్పి పహారా కాశారు. ఈ నెహ్రూ ఫ్యామిలీ అంతా కాశ్మీర్ నుంచి వచ్చారు కదా, కాశ్మీర్ వాళ్ళు ఎంత ఫేర్గా ఉంటారంటే యూరోపియన్స్ కంటే కూడా బాగుంటారనమాట. సో ఈ బ్రిటిష్ ఆఫీసర్స్ వాళ్ళిద్దరు కూతుర్ని చూసి వీళ్ళు కాంపిటీసి బ్రిటిష్ వాళ్ళ కూతుర్లు ఏమైనా ఎత్తుకుపోతున్నారు అని చెప్పి ఆపేశారు. లక్కీకి 2 కొడుకులకి ఢిల్లీ కాలేజీలో చదవడం వల్ల ఇంగ్లీష్ కూడా వచ్చు కదా, ఇంగ్లీష్లో ఆక్ ఈజ్ ఆక్, జస్ట్ థమర్ పాక్, నాట్ ఏ మైసూర్ పాక్ అని చెప్పి ఇంగ్లీష్లో అల్లారు. వాళ్ళు ఇంగ్లీష్లో ప్రావీణ్యం చూసి ఈ బ్రిటిష్ ఆఫీసరు వీల్ కూడా మన లేదనుకో జెంటిల్మ్యాన్ అని పంపించాడు ప్రాణాలు. ఆగ్రా వెళ్ళి సెటిల్ అయిన గంగాధర్కి 34 ఏళ్ల వయసు వచ్చింది. భార్య కూడా మళ్ళీ ప్రెగ్నెంట్ అయింది. కానీ దురదృష్టవశాత్తు భార్య ప్రెగ్నెంట్గా ఉండగానే ఆయన చనిపోయారు 1861లో. అప్పుడే 1861 మే 6వ తారీఖున నెహ్రూ కుటుంబం నుంచి కాంగ్రెస్కి ఫస్ట్ నాయకుడైన మోతీలాల్ నెహ్రూ జన్మించారు. ఇంకా తండ్రి గంగాధర్ చనిపోయిన తర్వాత బన్సీలాల్ నెహ్రూ వేరే దూరంగా ఎక్కడికో కుటుంబాన్ని తీసుకెళ్ళిపోయి అక్కడ జాబ్ చేసుకుంటూ ఉన్నారు. సో నందలాల్ నెహ్రూ ఆయన భార్య పిల్లలతో పాటు తల్లిని తమ్ముడిని కూడా ఆయన చూసుకున్నారు.
గంగాధర్ చనిపోక ముందు వరకు మొఘల్స్ దగ్గర రకరకాల జనరేషన్స్లో చాలా పెద్ద పెద్ద అఫీషియల్స్గా పనిచేశారు కదా. ఇప్పుడు ఆ ఫార్చ్యూన్స్ అన్ని ఎక్కడ దాచారో ఎవరికి తెలియదు. సో వీళ్ళు మళ్ళీ లైఫ్ స్టార్ట్ చేయడం మొదలుపెట్టారు. ఆగ్రా వస్తున్న టైంలో ప్రాణాలు కాపాడింది ఇంగ్లీష్ లాంగ్వేజ్ అయితే ఈ ప్రాణాలు నిలబెట్టుకోవడానికి మళ్ళీ హెల్ప్ చేశాడు ఇంగ్లీష్ మ్యాన్. ఆయనే ఆగ్రా కాలేజ్ ప్రిన్సిపల్ ఆండర్సన్. ఈ బ్రిటిష్ ప్రిన్సిపల్ ఆండర్సన్ రాజస్థాన్లో ఖేత్రీ ప్రాంతానికి రాజు అయిన రాజా ఫతే సింగ్ దగ్గర క్లర్క్గా జాబ్ ఇప్పించాడు నందలాల్కి. ఇంకా నందలాల్ ఆ రాజా ఫతే సింగ్ లాయల్టీని గెలుచుకొని క్లర్క్ నుంచి టీచర్ అయ్యాడు, టీచర్ నుంచి ప్రైవేట్ సెక్రటరీ అయ్యాడు, ప్రైవేట్ సెక్రటరీ నుంచి దివాన్ అయ్యాడు. దివాన్ అంటే ఆ రాజ్యాన్ని ఒక కంట్రీ కింద కన్సిడర్ చేస్తే ఒక ప్రైమ్ మినిస్టర్ లాగా, స్టేట్ అనుకుంటే చీఫ్ మినిస్టర్ లాగా అంత పొజిషన్కి వెళ్ళిపోయాడు అనమాట. ఇంకా నందలాల్ దివాన్ అయిన తర్వాత ఆ రాజ్యంలో వీళ్ళు మళ్ళీ సంపాదించుకున్నారు బాగా. కానీ రాజా ఫతే సింగ్ చనిపోయిన తర్వాత ఆయన వారసులు ఈయన పర్సనల్ అడ్వైజర్లు అందరినీ తీసేశారు, ఇంక్లూడింగ్ నందలాల్తో సహా. సో ఇంకా నందలాల్ వాళ్ళ ఫ్యామిలీ తమ్ముడు అందరినీ తీసుకుని అలహాబాద్ షిఫ్ట్ అయిపోయారు. ఇంకా అలహాబాద్లో నందలాల్ వకీల్ అంటే లాయర్గా ప్రాక్టీస్ చేయడం మొదలుపెట్టి ఇంకా అక్కడ నుంచి లైఫ్ స్టార్ట్ చేశారు. టీనేజ్లోనే మోతీలాల్ గారికి పెళ్ళైంది. కానీ వాళ్ళ భార్య ప్రెగ్నెంట్ అయ్యాక కాన్పులో బిడ్డ భార్య ఇద్దరు చనిపోయారు. ఆవిడ చనిపోయిన కొన్నాళ్ళకి తండ్రిలా పెంచుతున్న అన్న నందలాల్ కూడా చనిపోయారు. ఇంకా కుటుంబం రెస్పాన్సిబిలిటీ ఆయన తీసుకున్నారు. మోతీలాల్ నెహ్రూ గారు 25 ఏళ్ళు దాటిన తర్వాత మళ్ళీ పెళ్లి చేసుకున్నారు. ఆవిడే స్వరూపరాణి. ఆవిడికి పుట్టిన సంతానమే జవహర్లాల్ నెహ్రూ మరియు ఇద్దరు కూతుర్లు విజయలక్ష్మి పండిట్, కృష్ణా నెహ్రూ. ఇంక 1883లో ఈయన కూడా వకీల్గా మరి లా ప్రాక్టీస్ చేయడం మొదలుపెట్టారు అలహాబాద్ కోర్టులో. వీళ్ళ అదృష్టం ఏంటంటే వాళ్ళు ఉండే ప్రాంతాన్ని ప్రావిన్స్గా ప్రకటించి ఈ అలహాబాద్ని మెయిన్ కోర్ట్ చేశారన్నమాట. దీని తర్వాత ఈయనకి ఫుల్ కేసులు రావడం మొదలుపెట్టి బాగా రిచ్ అయ్యారు. ఈ కేసులన్నీ బాగా వాదిస్తూ రిచ్ నుంచి ఇండియాలోనే వన్ ఆఫ్ ద రిచెస్ట్ ఇండియన్ అయ్యారు. అదే టైంలో భారతదేశంలో అన్నా బెసెంట్ గారు 1885లో ఐఎన్సి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ని స్థాపించారు. దాంట్లో కూడా మోతీలాల్ నెహ్రూ గారు యాక్టివ్గా పార్టిసిపేట్ చేయడం మొదలుపెట్టారు. ఈ 1907లో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ 2 వర్గాలుగా స్ప్లిట్ అయింది. ఎక్స్ట్రీమిస్టులు స్వతంత్రం కోసం మేమేమైనా చేస్తామని, మోడరేట్స్ మాకు డొమినెంట్ స్టేటస్ ఉండే చాలు, బ్రిటిష్ వాళ్ళు పాలించిన పర్లేదు డెవలప్ అయితే చాలు అనుకునేవాళ్ళు. మోతీలాల్ నెహ్రూ గారు తెలివిగా మన స్వతంత్రం వచ్చే అవకాశం ఎక్కడ కనిపించట్లేదని ఈయన మోడరేట్ సైడ్ వచ్చేసారన్నమాట. ఏ హెడ్ఏక్లు ఉండవు కదా బ్రిటిష్ నుంచి కూడా శుభ్రంగా వాళ్ళ కేసులు కూడా వాదించుకుంటూ బాగా సంపాదించుకోవచ్చు. అప్పటికే ఆయన బాగా రిచ్ అయ్యారు కదా. ఇంకా ఆనంద్ భవన్ అని చెప్పి పెద్ద బంగ్లాను కొన్నారు. 1916లో అన్నా బెసెంట్ హోమ్ రూల్ మూవ్మెంట్ని స్టార్ట్ చేశారు. దానికోసం మోతీలాల్ నెహ్రూ ఇండిపెండెంట్ అనే న్యూస్ పేపర్ని కూడా స్టార్ట్ చేశారనమాట. అప్పుడే మోతీలాల్ నెహ్రూకి బ్రిగేడియర్ జనరల్ ఆఫ్ హోమ్ రూల్ లీగ్ అని చెప్పి బిరుదు ఇచ్చారు. దీని తర్వాతే మోతీలాల్ నెహ్రూ లైఫ్లోకి గాంధీ తాత ఎంటర్ అయ్యారు. అప్పటి వరకు కాంగ్రెస్లో అరిస్టోక్రటిక్ సొసైటీ పీపుల్ మాత్రమే ఉండేవాళ్ళు, అంటే డబ్బున్న వాళ్ళు బాగా చదువుకున్న వాళ్ళు తప్ప కామన్ పీపుల్ ఉండేవాళ్ళు కదా. కానీ గాంధీ గారు దాన్ని మార్చేశారు. కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవ్వాలంటే కూడా ఫీజు చాలా ఎక్కువ ఉండేది, దాన్ని నామినల్ ఫీజు చేసేసారు. కామన్ మ్యాన్ కూడా దాంట్లో ఇన్వాల్వ్ అవ్వాలని చెప్పి సీరియస్గా చెప్పేవాళ్ళు. పార్టీ అనేది పొడుపు కోట్లు అరసూట్లు వేసుకుని హడావిడి చేయడానికి కాదు, కామన్ మ్యాన్ని మనం రిప్రజెంట్ చేయాలి. సో మనం మాత్రం ఉంటే సరిపోదు, కామన్ మ్యాన్ కూడా మన దాంట్లోకి తీసుకురావాలని చెప్పి మాస్ని కాంగ్రెస్లో ఇన్వాల్వ్ చేశారు గాంధీ గారు. మోతీలాల్ నెహ్రూ ఫ్యామిలీ చాలా ధనవంతుల కుటుంబం. సో ఆయన సూటు బూట్లు వేసుకొని కారులో తిరిగే మనిషికి సడన్గా గాంధీ గారు మాస్ని దీంట్లో ఇన్వాల్వ్ చేసేసరికి ఆయన జీర్ణించగలిగిపోయారు. గాంధీ గారు చొక్కాలు లేకుండా మాస్తో తిరగడం, ఆయనతో పాటు నెహ్రూ కూడా తిరగడం, ఇవన్నీ ఆయనకు నచ్చేవి కాదు. కానీ మెల్లమెల్లగా గాంధీ గారికి పార్టీలో పవర్ పెరగడం మొదలుపెట్టింది. ఇంకా నాన్ కోఆపరేషన్ మూవ్మెంట్ స్టార్ట్ చేసిన తర్వాత పెద్ద పెద్ద నాయకులందరూ కూడా కాంగ్రెస్లో ఉండేవాళ్ళు గాంధీకి సరెండర్ అయిపోయారు. ఇంకా మోతీలాల్ నెహ్రూ గారు కూడా గాంధీ గారికి సరెండర్ అయిపోయి ఈ వెస్ట్రన్ స్టైల్ని వదిలేసి ఖాదీ బట్టలు వేసుకున్నారు. అదే టైంలోనే ఆయన సొంత భవనం ఆనంద్ భవన్ని కాంగ్రెస్కి ఆఫీస్ కింద మార్చుకోమని చెప్పి ఇచ్చేశారు గాంధీ గారికి. గాంధీ గారి పార్టీలో ఎంత పవర్ఫుల్ అయ్యారంటే నాయకులందరూ గాంధీ గారు సిట్ అంటే సిట్, స్టాండ్ అంటే స్టాండ్, అంత పవర్ఫుల్ అయ్యారు. ఇంకా 1920స్లో మోతీలాల్ గారు స్వరాజ్ పార్టీ అని చెప్పి సొంతంగా మనమే రూల్ చేసుకోవాలని చెప్పి ఒక పార్టీని పెట్టారు. మంచి ఊపిలో ఉన్న స్వతంత్ర ఉద్యమాన్ని గాంధీ గారు 1922లో చోరీ ఇన్సిడెంట్ జరిగిందని ఆపేశారు. ఆ మూమెంట్ని ఆపేసినప్పుడు మోతీలాల్ నెహ్రూ, జవహర్లాల్ నెహ్రూ అందరూ గాంధీ గారిని క్రిటిసైజ్ చేశారు, పనికి మాలిన పని అదని. ఇంకా నాడు చూసి 1927లో ఆ పార్టీనే మూసేశారు, ఏం పని అవ్వట్లేదని. వీళ్ళంతా ఆల్రెడీ డొమినియన్ స్టేటస్ కావాలి, మాకు బ్రిటిష్ వాళ్ళు పాలించినా పర్లేదు, డెవలప్మెంట్ చేస్తే చాలు అని చెప్పి అన్నారు కదా. సో అప్పుడు మోతీలాల్ నెహ్రూ గారు ఇండిపెండెంట్ ఇండియాకి ఏం కావాలో ఒక డ్రాఫ్ట్ని తయారు చేసి సబ్మిట్ చేశారు. కానీ అదే టైంలో సైమన్ అని చెప్పి ఒక దిక్కుమాల ఎదవచ్చు, నేను కమిషన్ తీసుకొస్తానని చెప్పి. వాడి దగ్గర మన ఇండియా కోసం చేస్తున్న డ్రాఫ్ట్లో 7 మెంబర్స్ ఉన్నాడు, ఒక్కడు కూడా ఇండియన్ కాదు. మన మోతీలాల్ నెహ్రూ గారు ఇచ్చిన డ్రాఫ్ట్ తీసుకెళ్ళి చెత్తకుండీలో పడేసి మూసుకొని పక్కన కూర్చొని ఇండియన్స్ అంతా అన్నాడు. ఇంకా లాలా లజపత్ రాయ్ గారికి ఒళ్ళు మండి ధర్నాకి వెళ్ళారు, కానీ ఆయన లాఠీతో కొట్టి చంపేశారు. ఈ దారుణాన్ని చూసి భగత్ సింగ్ గారు బాంబు వేశారు ఒళ్ళు మండి. కానీ గాంధీ గారు వైలెన్స్ చేయకూడదు, మనం నాన్ వైలెన్స్, తొక్క తోటకూర అంటున్నారు. అదే టైంలో జవహర్లాల్ నెహ్రూతో పాటు సుభాష్ చంద్రబోస్ గారు కూడా చాలా యాక్టివ్గా ఉన్నారు ఇండియన్ కాంగ్రెస్లో.
బోస్ గారు బేసిక్గానే ఫైర్ కదా, గాంధీ తాత దగ్గరికి వెళ్ళి మీరు నాన్ వైలెన్స్ అని చెప్పి మన వాళ్ళందరినీ వాళ్ళు చంపుతున్నా కూడా మీరు చూడడం తప్ప ఏం చేయట్లేదు, చూస్తా అంటే నేను చేస్తాను చూస్తారా అన్నారు. ఇంకా గాంధీ గారి గురించి తెలియదు ఏమండి, అనవసరంగా వస్త్రాలను చింపుకోకండి నాయన, నాకు 1 year కానీ 2 years కానీ టైం ఇవ్వండి, ఈ సైమన్ మాత్రం మనకు అనుకూలంగా ఇవ్వకపోతే మళ్ళీ నాన్ కోఆపరేషన్ మూమెంట్ లాగా ఇంకో మూమెంట్ తీసుకొస్తాను, చిల్ అవ్వండి అని చెప్పారు. యాజ్ యూజువల్గా సైమన్ గడు మనకేం అనుకూలంగా ఇవ్వలేదు, డామినెన్స్ లేదు, తోటకూర కట్టు ఏమీ లేదు అన్నాడు. ఇంకా గాంధీ గారు నాన్ వైలెంట్గా మళ్ళీ ఇంకో మార్చ్ చేద్దాం, దండి మార్చ్ అని చెప్పి మొదలుపెట్టారు. అప్పటికే మోతీలాల్ నెహ్రూ గారికి చాలా వయసు అయిపోయింది. సో ఆయనతో పాటు జవహర్లాల్ నెహ్రూ, సుభాష్ చంద్రబోస్ గారు తిరిగారు. ఇంకా 1931లో మోతీలాల్ నెహ్రూ గారు కాలం చేశారు. ఆ తర్వాత జవహర్లాల్ నెహ్రూ తండ్రి పొజిషన్ తీసుకొని నడిపారు. అక్కడ నుంచి రెస్ట్ ఆఫ్ ది హిస్టరీ ఏంటో మీకు తెలుసు. ఎంతసేపు నన్ను భరించినందుకు థ్యాంక్ యూ.